ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్స్. క్లాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే టైం ఇస్తాడు, యాంగిల్ అడుగుతాడు. ఎగ్జాంపుల్ కి టైం వచ్చి 4 o'clock. ఇక్కడ ఏమడుగుతాడంటే యాంగిల్ బిట్వీన్ హవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్. ఇప్పుడు క్లాక్ లో ఏముంటాయి? హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్. వాటి మధ్య ఏం కనుక్కోవాలి? మనం యాంగిల్ కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ కి క్లాక్ ఇలా ఉంటుంది, 12, 6, 3, 9. టైం ఎంత? 4 o'clock. టైం ఎంత? 4 o'clock. దీన్ని ఏమంటాం? హవర్ హ్యాండ్. హవర్ హ్యాండ్ అంటే షార్ట్ హ్యాండ్. నెక్స్ట్ దీన్ని ఏమంటాం? మినిట్ హ్యాండ్. ఈ రెండింటి మధ్యలో ఏం కనుక్కోవాలి? మనం యాంగిల్ కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్యలో ఏం కనుక్కోవాలా? యాంగిల్ కనుక్కోవాలి. నెక్స్ట్ యాంగిల్ కనుక్కునే దానికి ఫార్ములా ఏమంటే 2 మినిస్టర్స్ 60 hours/2. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఈ ఫార్ములాని 2 మినిస్టర్స్ ఉన్నారు. ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారు? 2 మినిస్టర్స్. వాళ్ళు 60 horsepower తో రన్ చేస్తా ఉన్నారు. ఎలాగన్నా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఒకసారి చెప్పండి. θ ఈజ్ ఈక్వల్ టు 11m - 60h/2. ఇక్కడ హెచ్ అంటే హవర్, ఎం అంటే మినిట్స్. ఎగ్జాంపుల్ కి టైం 4:20 అయితే హెచ్ వాల్యూ ఎంత? 4. ఎం వాల్యూ 20. ఎం వాల్యూ ఎంత? 20. నెక్స్ట్ యాంగిల్స్, ఫ్రీక్వెన్సీ. ఇక్కడ కోయిన్సైడ్ అంటారు. ఇక్కడ ఏమంటారు? కోయిన్సైడ్ అంటారు. కోయిన్సైడ్ అంటే ఏమంటే ఇది మినిట్ హ్యాండ్, ఇది హవర్ హ్యాండ్. ఇలా ఉంటే దాన్ని ఏమంటా? కోయిన్సైడ్ అంటారు. ఇలా ఉంటే దాన్ని ఏమంటా? కోయిన్సైడ్. కోయిన్సైడ్ అంటే యాంగిల్ ఎంత? 0 degrees. కోయిన్సైడ్ అంటే యాంగిల్ ఎంత? 0 degrees. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. 12 hours కి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? 11 times. 12 hours కి ఎన్ని టైమ్స్ కోయిన్సైడ్ అవుతాయి? 11 times. నెక్స్ట్ వన్ డే. వన్ డే అంటే ఎన్ని అవర్స్? 24 hours. 24 hours కి ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతాయి? 22 times. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 12 hours కి 12 అని గుర్తుపెట్టుకోండి. ఒకటి తక్కువ అంటే 11. నెక్స్ట్ ఆపోజిట్. ఆపోజిట్ అంటే ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. ఇలా ఉంటే ఏమని? ఆపోజిట్. నెక్స్ట్ ఆపోజిట్ అంటే యాంగిల్ ఎంత? 180 degrees. ఆపోజిట్ అంటే యాంగిల్ ఎంత? 180 degrees. చూడండి 12 hours కి ఎన్నిసార్లు ఆపోజిట్ లో వస్తాయి? 11 times. నెక్స్ట్ వన్ డే కి ఎన్నిసార్లు ఆపోజిట్ లో వస్తాయి? 22 times. నెక్స్ట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఇది అవర్ హ్యాండ్, ఇది మినిట్ హ్యాండ్. యాంగిల్ ఎంత? 90 degrees. చూడండి 12 hours కి ఎన్ని రైట్ యాంగిల్స్ వస్తాయి? 22 వస్తాయి. ఈ రెండింటిని యాడ్ చేయండి. 11 + 11 ఎంత? 22. నెక్స్ట్ 22 + 22 44. అంటే 12 hours కి ఎన్నిసార్లు రైట్ యాంగిల్స్ వస్తాయి? 22 times. వన్ డే అంటే 24 hours.
24 hours కి ఎన్నిసార్లు రైట్ యాంగిల్స్ వస్తాయి? 44. నెక్స్ట్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే 0 degrees ఆర్ 180 degrees. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ అని ఎప్పుడు అంటాం? ఈ రెండింటిని కలిపితే స్ట్రైట్ లైన్. 0 వస్తుంది, 180 వస్తుంది, రెండు వస్తే దాన్ని ఏమంటాం? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఇలాగన్నా ఉండొచ్చు, ఇలాగన్నా ఉండొచ్చు. అంటే 180 అన్నా ఉండొచ్చు, 0 degrees అన్నా ఉండొచ్చు. ఈ రెండింటిని కలపాలి కాబట్టి 11 + 11 ఎంత? 22. 22 + 22 44. ఇంత ముందుగానే చెప్పిన యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ ఫార్ములా. నెక్స్ట్ థీటా ఫార్ములా ఏమి? 2 ministers 60 horsepower by 2. ఓకేనా? ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అట్ వాట్ యాంగిల్ అంటే ఏం కనుక్కోవాలి మనం? యాంగిల్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా? యాంగిల్ కనుక్కోవాలి, థీటా కనుక్కోవాలి. నేను చెప్పాను కదా, క్లాక్స్ లో 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చి టైం ఇస్తారు, ఏమడుగుతారు? యాంగిల్ అడుగుతారు. ఇది ఫస్ట్ మోడల్, మోడల్ 1. సెకండ్ మోడల్ వచ్చి యాంగిల్ ఇస్తారు, మనల్ని ఏమడుగుతారు? టైం అడుగుతారు. మనల్ని ఏమడుగుతారు? టైం. చూడండి, ఇక్కడ టైం ఇచ్చాడు. టైం ఎంత? 40 minutes past 4. అంటే టైం వచ్చి 4:40. టైం ఎంత? 4:40. ఇక్కడ పాస్ట్ అంటే ప్లస్ చేయాల. అంటే టైం ఎంత? 4:40. అంటే టైం వచ్చి 4:40. దీన్ని ఏమంటాం? అవర్స్. దీన్ని ఏమంటాం? మినిట్స్. నెక్స్ట్ శ్రావణి మీరు చెప్పండి యాంగిల్ కి ఫార్ములా. 11m - 60h/2. 11m - 60h/2. సబ్స్టిట్యూట్ చేయండి. 11 into m వాల్యూ ఎంత? 40 minus 60 into h వాల్యూ. h వాల్యూ ఎంత? 4/2. 11 into 40 440. 60 into 4 240/2. 440లో 240 పోతే 200. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు. నెక్స్ట్ అంటే ఆన్సర్ ఎంత? 100 degrees. అర్థమైందా? టైం వచ్చి 440 ఉన్నప్పుడు అవర్ హ్యాండ్ కి మినిట్ హ్యాండ్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 100 degrees. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఏమడిగారు? యాంగిల్ అడిగారు. ఇక్కడ ఏమడిగారు? యాంగిల్ అడిగారు. యాంగిల్ అడిగారు. ఇక్కడ టైం ఇచ్చారు. ఇక్కడ ఏమిచ్చారు? టైం. ఇంత ముందుగా డైరెక్ట్ గా ఇచ్చేసారు. డైరెక్ట్ గా టైం ఎంత అని ఇచ్చారు? 440 అని ఇచ్చారు. ఇక్కడ టైం వచ్చి ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. టైం వచ్చి వేటి మధ్యలో ఉంటుంది? 4 కి 5 కి మధ్యలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అవర్. నెక్స్ట్ అవర్ అంటే ఇప్పుడు టైము 4 కి 5 కి మధ్యలో ఉంది. నెక్స్ట్ అవర్ అంటే ఏమవుతుంది? 5 అవుతుందా? నెక్స్ట్ అవర్ అంటే ఏమవుతుంది? 5. ఇలా 5 అయ్యేదానికి ఎంత టైం ఉంది? 40 minutes. అంటే ఇప్పుడు టైం ఎంత? 4:20 అని కదా. అర్థమైందా? ఇప్పుడు టైం ఎంతో తెలియదు, కానీ నెక్స్ట్ అవర్ అంటే 5 అయ్యేదానికి ఎంత టైం ఉంది? 40 minutes. దీన్ని బట్టి మనం టైం ఎంత అని చెప్పొచ్చు? 4:20 అని చెప్పచ్చు. లేదు మీకు ఇబ్బందిగా ఉందంటే టైం వచ్చి 4 కి 5 కి మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు 5 ని ఏమని రాయొచ్చు మనం? 4 hours 60 minutes అని రాయొచ్చా? 5 ని ఏమని రాయొచ్చు మనం? 4 hours 60 minutes. నెక్స్ట్ అవర్ అయ్యేదానికి టైం ఎంత? 40 minutes కదా.
40 minutes తీసేయండి అంటే టైం ఎంత 4:20 టైం ఎంత 4:20 అర్థమైందా డౌట్స్ ఉన్నాయా నెక్స్ట్ మ్యాచ్ అయింది కదా టైం వచ్చి 4 కి 5 కి మధ్యలో ఉంది నెక్స్ట్ అవర్ అంటే 5 అయ్యేదానికి ఎంత టైం ఉంది 40 మినిట్స్ 5 అయ్యేదానికి ఎంత టైం ఉంది 40 మినిట్స్ నెక్స్ట్ దీన్ని ఏమంటా హెచ్ దీన్ని మినిట్స్ టైం వచ్చి 4 hours 20 minutes టీటాకి ఫార్ములా 2 ministers 60 hours per by 2 11 m వాల్యూ ఎంత 20 60 h వాల్యూ 4 by 2 220 minus 240 11 into 20 220 60 into 4 240 by 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది -20/2 అంటే ఆన్సర్ ఎంత -10 degrees ఆన్సర్ ఎంత -10 degrees దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది యాంగిల్ పాజిటివ్ అన్నా రావచ్చు నెగిటివ్ అన్నా రావచ్చు ఇంత ముందుగా యాంగిల్ ఏమొచ్చింది పాజిటివ్ వచ్చింది యాంగిల్ ఏమొచ్చింది పాజిటివ్ ఇప్పుడు యాంగిల్ నెగిటివ్ వచ్చింది ఇప్పుడు యాంగిల్ ఏమొచ్చింది నెగిటివ్ వచ్చింది ఇలా ఎందుకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం క్లియర్ గా ఇప్పుడు టైం ఎంత 4:20 కదా టైం ఎంత 4:20 చూడండి 4:20 అంటే ఇది వచ్చి మినిట్ హ్యాండ్ హవర్ హ్యాండ్ వచ్చి ఎలా ఉంటది ఇప్పుడు టైం ఎంత 4:20 టైం ఎంత 4:20 ఓకేనా ఇప్పుడు టైం 4:20 అంటే మినిట్ హ్యాండ్ కరెక్ట్ గా ఎక్కడ ఉంటది 4 దగ్గర ఉంటది హవర్ హ్యాండ్ వచ్చి ఇలా ఉంటది నెక్స్ట్ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది 10 degrees ఉంటుంది ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది 10 degrees ఈ క్వశ్చన్ లో టైం ఎంత 4:20 కదా టైం ఎంత 4:20 అంటే క్లాక్ వచ్చి ఈ విధంగా ఉంటుంది ప్రీవియస్ క్వశ్చన్ లో టైం ఎంత 4:40 కదా టైం ఎంత 4:40 ప్రీవియస్ క్వశ్చన్ లో టైం ఎంత 4:40 చూడండి 4:40 అంటే ఇది 4 కదా ఇది వచ్చి అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది 8 దగ్గర ఉంటుంది ఇది వచ్చి మినిట్ హ్యాండ్ ఇక్కడ మీనింగ్ ఏమంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 100 degrees ప్రీవియస్ క్వశ్చన్ లో చేశాం కదా థీటా వాల్యూ ఎంత 100 degrees ఇక్కడ మీనింగ్ ఏమంటే థీటా పాజిటివ్ వస్తే మినిట్ హ్యాండ్ అహెడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అహెడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ థీటా గాని పాజిటివ్ వచ్చిందంటే మినిట్ హ్యాండ్ వచ్చి అవర్ హ్యాండ్ కన్నా ముందుగా ఉంటుంది అలా కాకుండా థీటా నెగిటివ్ వస్తే మినిట్ హ్యాండ్ బిహైండ్ అవర్ హ్యాండ్ చూడండి ఇది మినిట్ హ్యాండ్ దేని వెనకాల ఉంది అవర్ హ్యాండ్ వెనకాల ఉంది ఓకే ఇంతవరకు టైం ఇచ్చి ఏమడిగారు యాంగిల్ అడిగారు టైం ఇచ్చి ఏమడిగారు యాంగిల్ అడిగారు కానీ ఈ క్వశ్చన్ లో ఏమడిగారు టైం అడిగారు ఆల్రెడీ నేను చెప్పాను టైం అడిగారంటే ఖచ్చితంగా ఏమిస్తారు యాంగిల్ ఇస్తారని చెప్పానా ఇక్కడ టుగెదర్ అన్నారా టుగెదర్ అంటే ఇలా ఉంటాయి ఇది వచ్చి మినిట్ హ్యాండ్ ఇది వచ్చి అవర్ హ్యాండ్ 1 minute
కోయిన్సైడ్ అన్నా ఒకటే, టుగెదర్ అన్నా ఒకటే. కోయిన్సైడ్ అన్నా ఒకటే, టుగెదర్ అన్నా ఒకటే. టుగెదర్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees. టుగెదర్ అంటే యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees. టుగెదర్ అంటే యాంగిల్ ఎంత? 0 degrees. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఫార్ములా తెలుసు కదా. థీటా ఈజ్ ఈక్వల్ టు 2 మినిస్టర్స్ 60 horsepower/2. నెక్స్ట్ ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలా? యాంగిల్ కావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం m కి ఫార్ములా కనుక్కుందాం. ఇప్పుడు దేనికి కనుక్కుందాం? m కి ఫార్ములా కనుక్కుందాం. లెఫ్ట్ సైడ్ పంపిండి. 2θ ఈజ్ ఈక్వల్ టు 11m మైనస్ 60h. 11m ఈజ్ ఈక్వల్ టు 2θ ప్లస్ 60h. రైట్ సైడ్ మైనస్ కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్. అంటే ఎంని ఏమని రాయొచ్చు మనం? 2θ ప్లస్ 60h/11. ఈ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి. m కి ఫార్ములా 2θ ప్లస్ 60h/11. ఒకవేళ మర్చిపోయినా కూడా ఈ ఫార్ములా నుంచే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమంటే ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. ఎందుకంటే నేను ఇంత ముందుగానే చెప్పిన థీటా పాజిటివ్ అన్నా రావచ్చు, నెగిటివ్ అన్నా రావచ్చు. కాబట్టి ఏం తీసుకోవాలి మనం? ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. ఓకేనా? చూడండి డబ్బింగ్ లాగా. థీటాకి ఫార్ములా 2 మినిస్టర్స్ 60 horsepower/2. అదే m కి ఫార్ములా ఏమంటే ఇక్కడ 11 ఉంది కదా, 2 వస్తుంది. ఇక్కడ 2 ఉంది కదా, 11 వస్తుంది. m ప్లేస్ లో థీటా వస్తుంది. థీటా ప్లేస్ లో ఏమొస్తుంది? m. ఇక్కడ మైనస్ కదా, ప్లస్. అర్థమైందా? నేను ఈ ఫార్ములా నుంచే ఈ ఫార్ములా రాసా. ఇదంతా చేయకుండానే ఎలా రాశాను? థీటా ప్లేస్ లో m రాశాను, m ప్లేస్ లో థీటా రాశాను. మైనస్ బదులు ఏం రాశాను? ప్లస్. కానీ థీటా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. థీటా వాల్యూ ఏం రాయాలి మనం? ప్లస్ ఆర్ మైనస్. నెక్స్ట్ టైం వచ్చి వేటి మధ్యలో ఉండాలా? 2కి 3కి మధ్యలో ఉండాలి. అంటే టైం ఎలా ఉంటుంది? 2 నుంచి 2:59 లోపల ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పచ్చు? హవర్ హ్యాండ్ వాల్యూ ఎంత? 2 కదా. హవర్ హ్యాండ్ వాల్యూ ఎంత? 2. సబ్స్టిట్యూట్ చేయండి, ప్లస్ ఆర్ మైనస్. థీటా అంటే 0 కదా, టుగెదర్ అంటే యాంగిల్ ఎంత? 0 ప్లస్ 60. హెచ్ వాల్యూ 2 కదా. టైం వచ్చి 2కి 3కి మధ్యలో ఉంటుంది. అంటే హెచ్ వాల్యూ ఎంత? 2/11. 0 ఇంటూ ఎనీథింగ్ 0 కదా. 60 ఇంటూ 2 120/11. 120/11. నెక్స్ట్ 11 tens 110. 11 tens ఎంత? 110. 120లో 110 పోతే 10. 10/11. ఇది వచ్చి మినిట్స్. ఇది వచ్చి m కదా. m అంటే ఏమని? మినిట్స్. అంటే టైం ఎంత? 2 hours 10/11 minutes. అర్థమైందా? అంటే 2కి 3కి మధ్యలో థీటా 0 ఎప్పుడు అవుతుంది? 2 hours 10 minutes 10/11కి యాంగిల్ ఏమవుతుంది? 0 అవుతుంది. సేమ్ ఇంత ముందు లాగానే టైం అడిగారు. టైంకి ఫార్ములా ఏమి? m is equal to plus or minus 2θ plus 60h/11 కదా. 11. నెక్స్ట్ టైం వచ్చి వేటి మధ్యలో ఉంటుంది? 4కి 5కి మధ్యలో ఉంటుంది. అంటే హెచ్ వాల్యూ ఎంత? 4. నెక్స్ట్
రైట్ యాంగిల్ అన్నారా? రైట్ యాంగిల్ అంటే థీటా వాల్యూ ఎంత? 90 డిగ్రీస్ కదా. సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అన్నారు, అంటే ప్లస్ తీసుకుంటే ఒక ఆన్సర్, మైనస్ తీసుకుంటే ఒక ఆన్సర్. తీసుకుందాం. ప్లస్ ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. 2 ఇంటూ థీటా, థీటా అంటే 90 ప్లస్ 60 హెచ్, హెచ్ వాల్యూ ఎంత? 4/11. నెక్స్ట్ మైనస్ తీసుకుందాం. మైనస్ 2 ఇంటూ థీటా వాల్యూ ఎంత? 90 ప్లస్ 60 ఇంటూ 4/11. ఇంతవరకు అర్థమైందా? ఏం డౌట్స్ లేవు కదా. నేను ఇంత ముందుగా చెప్పిన ప్లస్ అంటే ఏమని, మినిట్ హ్యాండ్ అహెడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. ప్లస్ అంటే మినిట్ హ్యాండ్ వచ్చి అహెడ్ ఆఫ్ అవర్ హ్యాండ్. మైనస్ అంటే మినిట్ హ్యాండ్ బిహైండ్ అవర్ హ్యాండ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం లేదు, క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 2 ఇంటూ 90 180, 60 ఇంటూ 4 240. ఎస్ఎస్సి సిజిఎల్లో అయినా ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అయినా ఖచ్చితంగా క్లాక్స్ మీద అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 90 మైనస్ 180, 60 ఇంటూ 4 240/11. 240 ప్లస్ 180 420 కదా. 180 240 యాడ్ చేస్తే 420, 420/11. 240లో 180 పోతే 60/11. 60/11 అంటే డివిజన్ చేయండి. 11 5 55, 5 అంటే ఆన్సర్ ఎంత? 5 5/11. ఆన్సర్ వచ్చి 5 5/11. నెక్స్ట్ చూడండి. 11 3s ఇక్కడ కూడా డివిజన్ చేద్దాం. 11 420 కదా. 11 3s 33 అంటే ఎంత మిగులుతుంది? 9 90. 11 8s 88. ఇలా రాసుకోండి. 38 2/11, 38 2/11. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఆన్సర్లు వచ్చాయి? 2 ఆన్సర్లు వచ్చాయి. నేను చెప్పాను ఆల్రెడీ, 4కి 5కి మధ్యలో 1 అవర్కి 2 రైట్ యాంగిల్స్ ఉంటాయి. ఫస్ట్ రైట్ యాంగిల్ ఎప్పుడు వస్తుంది? 4 5 5/11. ఇది వచ్చి ఎం వాల్యూ కదా, ఇది వచ్చి హెచ్, ఇది వచ్చి ఎం. ఫస్ట్ రైట్ యాంగిల్ ఇప్పుడు వస్తుంది. సెకండ్ రైట్ యాంగిల్ వచ్చి 38 2/11. 2 ఆన్సర్లు వస్తాయి. అలా కాకుండా క్వశ్చన్ లోనే ఇస్తారు. ఏమని ఇస్తారు? ఫైండ్ ద టైమ్ అట్ విచ్ మినిట్ హ్యాండ్ అహెడ్ ఆఫ్ అవర్ హ్యాండ్ అంటారు. ఇక్కడ అహెడ్ అంటే అప్పుడు ఏం తీసుకోవాలి మనం? ప్లస్ తీసుకోవాలి. అహెడ్ అంటే ఏం తీసుకోవాలి మనం? ప్లస్. బిహైండ్ అంటే మైనస్. బిహైండ్ అంటే మైనస్. ఓకే, అర్థమైందా? అట్ వాట్ టైం అంటే ఏం కనుక్కోవాలి మనం? టైం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం? టైం. టైం వచ్చి దేని మధ్యలో ఉంటుంది? 8కి 9కి మధ్యలో ఉంటుంది. 8కి 9కి మధ్యలో ఉంటుందంటే హెచ్ వాల్యూ ఎంత? 8 కదా. హెచ్ వాల్యూ ఎంత? 8. నేను ఎప్పుడూ చెప్తాను, క్లాక్స్ లో 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ ఏమంటే టైం ఇస్తారు, ఏమడుగుతారు? యాంగిల్ అడుగుతారు. సెకండ్ మోడల్ వచ్చి యాంగిల్ ఇచ్చేసి టైం అడుగుతారు. ఇక్కడ టైం అడిగారంటే ఇండైరెక్ట్ గా యాంగిల్ ఇచ్చినట్టే. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? స్ట్రైట్ లైన్ అని ఇచ్చారా? స్ట్రైట్ లైన్ అంటే ఏమని? 0 degrees ఆర్ 180 degrees. స్ట్రైట్ లైన్ అంటే మీనింగ్ 0 గాని 180 గాని.
కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, బట్ నాట్ టుగెదరా. టుగెదర్ అంటే యాంగిల్ ఎంత, 0 degrees. టుగెదర్ అంటే యాంగిల్ 0 degrees. బట్ నాట్ టుగెదర్ అన్నారు కదా, కాబట్టి 0ని తీసుకోకూడదు. అంటే యాంగిల్ ఎంత, యాంగిల్ వచ్చి 180 degrees. చూడండి, స్ట్రైట్ లైన్ అంటే 0 కానీ 180 కానీ ఉండొచ్చు. బట్ నాట్ టుగెదర్ కాబట్టి టుగెదర్ అంటే 0 ఉండకూడదు. కాబట్టి యాంగిల్ ఎంత, 180. నెక్స్ట్ ఫార్ములా చెప్పాను కదా, m = ±2θ 60 horsepower/11 కదా. ఎన్ని ఆన్సర్లు వస్తాయి, 2 ఆన్సర్లు వస్తాయి. ప్లస్ తీసుకుంటే ఒక ఆన్సర్, మైనస్ తీసుకుంటే ఒక ఆన్సర్. ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. 2 × θ వాల్యూ ఎంత, 180 + 60. హెచ్ వాల్యూ వచ్చి 8 కదా, టైం వచ్చి 8కి 9కి మధ్యలో ఉంటుంది. అంటే హెచ్ వాల్యూ ఎంత, 8/11. నెక్స్ట్ మైనస్ తీసుకుందాం. మైనస్ తీసుకుంటే -2θ కదా, 2 × 180 + 60 × 8/11. నెక్స్ట్ 2 × 180, 360 కదా, 60 × 8 480. 0 6 + 8 14. ఎంత వస్తుంది, 840/11. నెక్స్ట్ -2 × 180 అంటే -360. 60 × 8 480. సపరేట్ చేస్తే ఎంత వస్తుంది, 120 కదా, 120/11. చెప్పండి, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సర్, ఎవరో ఒకరు చెప్పండి. మీరు గమనిస్తే 11 7s ఎంత, 77. 84లో 77 తీసేస్తే 7 మిగులుతుందా, 70. 11 6. అంటే మినిట్స్ ఎంత వస్తుంది, 76 minutes. మినిట్స్ ఎంత వస్తుంది, 76 minutes. అప్రాక్సిమేట్ గా డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 76 minutes. అంటే టైం ఎంత, 8 hours 76 minutes. మనకు 1 hourకి ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 minutes కదా. 1 hourకి ఎన్ని మినిట్స్ ఉంటాయి, 60 minutes. 76 ఏమని రాయొచ్చు, 60 minutes + 16 minutes అని రాయొచ్చా. 60 + 16 76 కదా. అంటే టైం ఎంత, 9:16. 60 minutes అంటే 1 hour. 8 hours ఒక 1 hour అంటే 9 hours 16 minutes. ఇది వచ్చి 8కి 9కి మధ్యలో లేదు, 9 దాటేసింది. కాబట్టి ఈ ఆన్సర్ తీసుకోకూడదు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 120/11. 11 120. 11 10s 110. 10 మిగులుతుందా, అంటే ఆన్సర్ ఎంత, ఈ ఆర్డర్ లో రాయాలి. ఫస్ట్ 10, మళ్ళీ 10, మళ్ళీ వచ్చి 11. అంటే ఆన్సర్ వచ్చి 8 hours 10 minutes. 8 hours 10 minutes. ఇప్పుడు బేసిక్స్ చెప్తాం. ఇది క్లాక్ కదా, క్లాక్ అంటే ఇలా ఉంటుంది. చూడండి, ఇది సర్కిల్ కదా. సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్, 360 degrees. సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్, 360 degrees. నెక్స్ట్ సెమీ సర్కిల్ అంటే 180 degrees కదా. రైట్ యాంగిల్ అంటే 90 degrees. సర్కిల్ అంటే ఎన్ని డిగ్రీస్, 360 degrees. చూడండి, 1 hour అంటే ఎన్ని మినిట్స్, 60 minutes కదా. 1 hour అంటే 60 minutes. ఇక్కడ ఏమంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 1 hourకి మినిట్ అండ్
ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? ఎవరో ఒకరు చెప్తారా? చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మినిట్ హ్యాండ్ ఇక్కడ ఉంది. 1 అవర్ తర్వాత ఇదంతా చుట్టుకొని ఇక్కడికి వస్తుందా లేదా? అంటే 1 అవర్ కి మినిట్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 360 డిగ్రీస్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. 1 అవర్ కి 1 అవర్ కి హవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? మినిట్ హ్యాండ్ ఫాస్ట్ గా తిరుగుతుందా, హవర్ హ్యాండ్ ఫాస్ట్ గా తిరుగుతుందా? మినిట్ హ్యాండే కదా. మినిట్ హ్యాండ్. మినిట్ హ్యాండ్ ఫాస్ట్ గా తిరుగుతారు, హవర్ హ్యాండ్ స్లోగా తిరుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి టైం 3 o'clock. టైం ఎంత? 3 o'clock. 4 o'clock అంటే హవర్ హ్యాండ్ ఇంతేగా తిరిగేది. ఫస్ట్ 3 o'clock అంటే హవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. 4 o'clock అంటే హవర్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? అంటే 1 అవర్ కి ఫుల్ సర్కిల్ అయితే తిరగదు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు క్లాక్ అంటే ఎన్ని స్పేసెస్ ఉంటాయి? 12 కదా. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. క్లాక్ అంటే ఎన్ని ఈక్వల్ స్పేసెస్ ఉంటాయి? 12 ఉంటాయి కదా. 1 అవర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాది. 1 అవర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాది. కాబట్టి అంటే 1/12 కదా తిరిగేది. ఎంత తిరుగుతుంది? 1/12 తిరుగుతుంది. టోటల్ ఎంత? 360 డిగ్రీస్. నెక్స్ట్ దీన్ని బట్టి మనకేం అర్థమైంది? 1 అవర్ కి హవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ తిరుగుతుంది? 30 డిగ్రీస్. 1 అవర్ కి హవర్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ అయితే తిరగదు, కొంచెమేగా తిరిగేది. అది కూడా ఎంత తిరుగుతుంది? 12 ఈక్వల్ స్పేసెస్ కాబట్టి 1/12 తిరుగుతుంది. 1/12 తిరుగుతుంది. కాబట్టి ఎంత వస్తుంది మనకు? 30 డిగ్రీస్. ఇక్కడ ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ గా తిరుగుతుంది? మినిట్ హ్యాండ్. 1 అవర్ కి మినిట్ హ్యాండ్ ఫుల్ సర్కిల్ తిరిగితే ఇది వచ్చి 1/12 తిరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఏమంటాం? మన టైం ఫాస్ట్ అంటాం, అప్పుడప్పుడు మన టైం స్లో అంటాం కదా. స్లో, ఫాస్ట్. ఇప్పుడు టైం వచ్చి ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. టైం వచ్చి 10 minutes స్లో. ప్రజెంట్ క్లాక్ షోస్ 4:20. ఫైండ్ కరెక్ట్ టైం. ఫైండ్ కరెక్ట్ టైం. నెక్స్ట్ ఇక్కడ టైం వచ్చి ఎన్ని మినిట్స్ లో? 10 minutes లో. టైం వచ్చి 10 minutes లో. ఇప్పుడు టైం వచ్చి 10 minutes లో అంటే కరెక్ట్ టైం కావాలంటే ఎన్ని మినిట్స్ యాడ్ చేయాలా? 10 minutes యాడ్ 10 చేయాలా? minutes. ఓకే, ఇప్పుడు టైం ఎంత? 4:20. 10 minutes యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 4:30 అవుతుంది. అంటే కరెక్ట్ టైం ఎంత? 4:30. కరెక్ట్ టైం ఎంత? 4:30. నెక్స్ట్ టైం వచ్చి 10 minutes ఫాస్ట్. టైం వచ్చి 10 minutes ఫాస్ట్. నెక్స్ట్ ప్రెసెంట్ క్లాక్ షోస్ 4:30. ఫైండ్ కరెక్ట్ టైం. ఫైండ్ కరెక్ట్ టైం. ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఈజీ కదా.
420. 420. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? టైం స్లోగా ఉంటే యాడ్ చేయాలా, టైం స్లోగా ఉంటే యాడ్ చేయాలి, టైం ఫాస్ట్ గా తిరిగితే సబ్ట్రాక్ట్ చేయాలి. టైం ఎంత చూపిస్తా ఉంది? 4:30 చూపిస్తా. టైం ఎంత చూపిస్తా ఉంది? 4:30. ఎన్ని మినిట్స్ ఫాస్ట్? 10 మినిట్స్. అంటే ఆన్సర్ ఎంత? 420.